అడుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. మహారాజా, చిత్రపటం బహు అందంగా ఉన్నది. ఆ కళాకారుడు చాలా అందంగా దాన్ని గీశాడు. రామకృష్ణ, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, మన రాజపురోహితులు చెప్పినట్టుగానే ఈ కళాకారుడు చాలా ప్రతిభావంతుడు. చిత్రాన్ని చాలా అందంగా గీశాడు. కానీ నాకెందుకో ఆ జింకకు రెండవ చెవి ఉండవలసినట్టుగా అనిపిస్తుంది. రామా, మీరు సరిగ్గానే చెప్పారు. నాకు అలానే అనిపిస్తుంది. తమరేమంటారు? క్షమించాలి మహారాజా, ఈ తెనాలి రాముడికి అందాన్ని ఆస్వాదించే గుణం లేదనుకుంటా. అటువైపుగా మేతమేస్తున్న జింకకు రెండో చెవి చూపించడం అసంభవం. ఇది నా చిత్రంలో లోపం కాదు, అతను చూసే విధానంలో లోపం. నేను ఈ కళాకారుడి మాటలకు పూర్తిగా ఏకీభవిస్తున్నాను మహారాజా. జింక అటువైపు మేత మేస్తుంది కనుక దాన్ని చూపించడం ఎలా కుదురుతుంది? మహారాజా, నేను అంగీకరిస్తాను. మీరు సెలవు ఇస్తే నేను వేసిన చిత్రాలను రేపు సభలో ప్రదర్శిస్తాను. రేపటి సభకు కళాకారుల వారు కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాను. అలాగే రామా, ఈనాడు సభలో హాజరైన వాళ్ళంతా రేపటి సభలో హాజరవుతారు. మరుసటి రోజు ఉదయం సభకు వచ్చినప్పుడు తెనాలి రాముడు తన వెంట 2 ఖాళీ చిత్రాలను తీసుకుని వస్తాడు. వాటిపై గుర్రం, గడ్డి అని రాసి ఉంటాయి. రామా, మీరు గీసిన చిత్రాలేవి? ఖాళీ కాగితాన్ని చూపిస్తున్నారేంటి? మహారాజా, అవి ఖాళీ కాగితం కాదు. ఈ చిత్రంలో గుర్రం ఉంది. ఇతను మనల్ని మోసం చేస్తున్నాడు మహారాజా. ఇక్కడ ఏ గుర్రమూ లేదు. సరిగ్గా చూడుము. నేను వేసిన గుర్రం గడ్డి మేయడానికి వెళ్ళింది కనుకనే మీకు కనిపించలేదు. మరి చిత్రం సంగతి ఏంటి? ఇక్కడ గడ్డి ఎక్కడుంది? గుర్రం గడ్డిని వేసింది కనుక గడ్డి ఎలా కనిపిస్తుంది? కళాకారుడు తన తప్పు తెలుసుకుని సిగ్గుపడతాడు. సభలోని వారంతా తెనాలి రాముణ్ణి మెచ్చుకుని తన హాస్యస్ఫూర్తికి నవ్వుకుంటారు. రాజపురోహితులు మాత్రం చేసేది ఏమీ లేక అవకాశం కోసం వేచి చూస్తున్నారు. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగాని పేరొందిన వీడు భాషకు సైతం భవితగా నిలిచాడు.